హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా కలం దగ్గర కొంచెం ప్లేస్ అయితే నేను బాగా చెట్లు ఏమన్నా పెరటి తోట అట్లాగా చేసుకుందాం అనేసి కంపంతా కొట్టించి కటవలాగా వేపించిన. ఇది వేసి వారం పైన అయింది. ఇంకా కొన్ని మొక్కలు కూడా నాటినాం. మొక్కలు అంటే ఏ చెట్లు ఏమేంటంటే, ఇంకా ఈరోజు అయితే గోరింటాకు చెట్టు, ఇంకా కొన్ని కూరగాయ విత్తనాలు చల్లడానికి వచ్చినాము. ఇంకా మా వాడైతే ఇంకా నేను తవ్వుతా ఉంటే ఇట్లా అది గడ్డి చెట్లు ఉంటే పిచ్చిటి తవ్వుతా ఉంటే రోజుసేపు ఇంకా వాడు తీసుకొని తవ్వుతా అన్నాడు. చూడమ్మా నాకు ఫోటో దియ్య అని చెప్తున్నాడు అనమాట. ఇంకా వాడైతే చాలాసేపు నేను ఎట్లా తిరిగితే అట్లా తిరుగుతూనే ఉన్నాడు. వాడి కోసమే ఈరోజు కొంచెం తొందరగా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఈరోజు అందులో ఎండగా కూడా అనిపించింది. ఈరోజు పొద్దున్నే ఇంట్లో పని అంతా అయిపోతానే స్కూల్ దగ్గర పోయినాము. స్కూల్లో గోరింటాకు చెట్లు చాలా ఉన్నాయి, మొలకలు కూడా వచ్చినాయి. ఎట్లాగా వాన పడుతుంది కదా, వర్షంలో అయితే బాగా బతుకుతాయి అని చెప్పేసి ఇంకా చాలానే ఉన్నాయి. మేము 3 తీసుకొచ్చినాం. 3 కూడా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకే దగ్గరే అదే బూడ్చడానికి అంతా దవ్వుతాను అనమాట. ఫస్ట్ దాని దగ్గర అంటే ఆ ప్లేస్ అంతా మొత్తం గడ్డి అంతా క్లీన్ చేశాను. ఇంకా చేయాల్సింది ఉంది, ఎక్కువ ప్లేస్ కదా, కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను అనమాట. 3 గోరింటాకు చెట్లు అయితే తీసుకువచ్చిన. ఇక్కడంతా గడ్డి తవ్వేసి బాగా అంటే ప్లేస్ లోపల అయితే వానపాములు ఉన్నాయి. మెత్తగా ఉంది ఎరువు. వానపాములు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ చెట్లు బాగా బతుకుతాయి అన్నమాట. ఇంకా 3 చెట్లు పొడుస్తున్నాం, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా బతుకుతుంది కదా. ఇటువైపు ఇది గుమ్మి కడతాయి. 3 కలిసి కూడా పెద్ద చెట్టులాగా ఒకే చోట ఉంటాయని చెప్పేసి గోరింటాకు చెట్లు ఈరోజు అదే పూడుస్తున్నాను అనమాట. ఇంకా ముందు రోజు అయితే మందారం చెట్టు తీసుకొని వచ్చినాం. ఇంకా ఈ ప్లేస్ రెడీ చేసిందే తడవుగా అందరినీ మీకు ఏం చెట్లు ఉన్నాయి ఇవ్వండి అని చెప్పేసి అందరికీ అడిగి, ఎవరి దగ్గర ఏమన్నా మన దగ్గర ఏమీ లేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఏముంటే అవి తీసుకొచ్చి కొన్ని కొన్ని నాటినాను అనమాట. మందారం చెట్లు అయితే 5 రకాలు: ముద్ద మందారము, ఒంటిరెక్క మందారము, ఎర్ర మందారము, తిరుపతి మందారము, ఇంకా ఒకటి ఎల్లో కలర్ ఉంది మందారము. అలాగా అవన్నీ తెచ్చి పూడ్చిన. ఇంకా వాన పడింది, అది కొంచెం వానలోనే తుంపర్లోనే అది నాటినాను అనమాట. బతికినాయి. ఇంకా నేను ఒకరోజు ఎండ కాసింటే నీళ్ళు కూడా బిందెతో తీసుకొచ్చి పోసిన. కొంచెం బతికి పెద్ద అయినాయంటే అవి దక్కించుకున్నామంటే ఇంకా ఆటోమేటిక్గా అవే పెద్ద అయిపోతాయి అన్నమాట. అందుకోసమని ఇంకా వాటి దగ్గర కూడా గడ్డి ఎంత పడి ఉంటే ఈరోజు తోవి మళ్ళీ ఊర్లో వేరే ఆన్మెంటర్ ఉంటుంది కదా డాక్రాలో, వాళ్ళకి మా ఊర్లో కూరగాయల విత్తనాలు పంచుతున్నారనమాట. ఎలాగో సమయానికి మనకు కూడా ఉపయోగపడతాయిలే అని నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఆ ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలు. వాటిల్లో టమాటా విత్తనాలు, చిక్కుడుకాయ, బీరకాయ, గొవ్వాకు, బెండకాయ, ఇంకా కమ్మలాకు, ఇంకా పప్పులాకు, ఇంకా ఏదో ఇంకొక రకం ఇచ్చినారు. వాటిల్లో అయితే కొన్ని కొన్ని నేను ఈరోజు చల్లేసి అదే మట్టి దవ్వేసి అంటే గడ్డి దవ్వేసేసి అక్కడక్కడ ఇంకా మనమే కాబట్టి నాటేది ఇంకా కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని ఒక జానెడు అట్లా తీసుకొని ఒక్కొక్క విత్తనం 2 వేసేసినాను అనమాట. ఇదిగోండి ఆన్లైన్లో పెట్టినా కదా మామిడి చెట్టు ఇక్కడ పూడ్చినాను అనమాట. మునగ చెట్టు చూడండి, నాకు తెలియక మునగ విత్తనాలన్నీ వరుసగా వేసేసినాను, ఒక 20 దాకా. మా మామ మళ్ళీ వచ్చి ఇట్లనే వేసుకుండేది, కనీసం ఒక మూరెడన్నా గ్యాప్ ఇవ్వాలా, అవి పెద్ద అయితే కష్టం కదా అన్నాడు. సరే నేను మాత్రం ఇక్కడ వచ్చి కనకాంబరం చెట్లు వేసినాను. అంటే ఇవి మొద్దుగా ఉంది కదా, అవి పచ్చగా ఉండేదంతా కనకాంబరం చెట్లే, కానీ ఇవి బతకాల్సిందనమాట. ఈ సన్నగా ఉన్నాయి కదా ఈ మొలకలు, ఇవి వచ్చి గువ్వాకు, బీరకాయ అట్లా కొన్ని కొన్ని ఫస్ట్ ముందే వేసాను అనమాట. మందారం చెట్లు వేసినప్పుడు ఇవేమో 2 ఆకుల మీద ఉన్నాయి. ఇంకా ఈరోజు మిగతా విత్తనాలు వేస్తాను అనమాట. ఇంకా నాకు ఎట్లా వేయాలో అంటే నేను పొలంలో విత్తనాలు ఇట్లా వరుసగా వేస్తారు కదా, అట్లా వేసుకుంటూ వచ్చేసినాను అనమాట. ఇట్లా మనం పెరటి తోటకి వేసుకునేప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తే అవి పెద్ద మునగ చెట్లు అనుకోండి పెద్దవి అవుతాయి కదా. ఇంకా నేనేమనుకున్నా సరే అయింది పోయింది, వాటిల్లో ఏది బాగా అనిపించి అది ఉంచుకోవడం, బాగలేని పీకి పడేయచ్చులే, గ్యాప్ వచ్చేస్తుంది వాటి మధ్యలో అనుకునే. ఇవి కూడా ఇచ్చిన ప్యాకెట్ విత్తనాలు వీటిల్లో అన్నీ ఏరి నేనేస్తుంటే మా చిన్నోడు నేనేచ్చమ్మా అని చెప్పేసి వాడు కూడా తీసుకుంటున్నాడు. మా వాడు పెద్ద టిప్ టాప్గా రెడీ చేసినాడు, బూట్లు వేసుకొని వచ్చినాడు. కానీ మళ్ళీ ఆడికి వచ్చినా చీప్పు నాకు అని చెప్తున్నాడు.
ఇంకా తీస్తే మెత్తగా మట్టిలో కూర్చొని ఒక చోట ఇసుకలాగా ఉందిలేండి, నీట్గా ఉంది. ఇప్పటికే 3 వారాల పైన గలీజ్గా ఉండింది ముందు, ఇప్పుడు 3 వారాల పైన అయిపోయింది. కాబట్టి ముందే బండి ట్రాక్టర్తో సేద్యం కొట్టిపించి కంప వేయించినాము. ఇంకా మళ్ళా ఇంకా ఎక్కడన్నా ఉండేది నేను దవ్వేస్తాను కాబట్టి నీట్గానే ఉంది, కంపలు ఏం లేవు. ఇంకా వాడి గోల వాడిదే, నన్ను పని చేసుకోనీయకుండా ఇంకా చూస్తూ ఉన్నాడు. ఇదేంది మా అదేంది మా అంటా అన్నాడు. ఇంకా అది చెప్తా వేసుకుంటాను అనమాట. కూర్చొని కొంచెం దవ్వేసి అక్కడ ఒక సైడ్ ఒక మూలగా వచ్చేసి చిక్కుడు చెట్లు, ఒక మూలగా వచ్చేసి బీరకాయ, అంటే అన్నీ కలిసిపోతాయి అనేసి నేను విడివిడిగా ఒక రౌండ్గా వచ్చేసి కమ్మల్లాగా విత్తనాలు, ఇంకొక రౌండ్గా అట్లే, అంటే నేను ఏం వేసానో నాకు గుర్తుండదని చెప్పేసి రాళ్ళు పెట్టుకున్నాను అనమాట. ఆ రౌండ్గా పెట్టేసినాను. బెండకాయ విత్తనాలు వేసి రౌండ్గా రాళ్ళు పెట్టినాను అనమాట. అంటే రేపు అవన్నీ చిన్న చెట్లు అయితే నేను కనుక్కోలేను, కొంచెం పెద్ద అయితే పలానా చెట్టు అని తెలుస్తుంది. చిన్న ఏనా అనుకోండి, ఈడ ఈ విత్తనం వేసినానికి గుర్తుంటుంది కదా, అందుకోసము. ఇప్పుడు ఈ విత్తనాలు వేసి వచ్చినాక మళ్ళీ మరుసటి రోజు నేను ఇంకా వంకాయ చెట్లు వేరే వాళ్ళు ఇచ్చిండే ఒక 5 వంకాయ చెట్లు వేసిన. ఇంకా వచ్చేసి ఏంది కందులు కూడా వేసినాను అనమాట. ఏమో ఓకే వేస్తాను, అంత శ్రద్ధగా కాపాడుతానో లేదో, మొత్తానికైతే చేద్దాము. రోజు ఒక అర్ధగంట కేటాయిస్తే బాగుంటుంది. మొక్కలు అవుతాయి బాగా, కూరగాయలైనా ఇంట్లో ఉంటాయి. ప్రస్తుతానికైతే కూరగాయలు కానీ కొద్ది రోజులు అయ్యాక వీటిలో ఇప్పుడు మామిడి చెట్టు వేసాను, ఇంకా మునగ చెట్టు, గోరింటాకు చెట్టు, మందారం చెట్లు, కనకాంబరాలు, ఇంకా ఒకటి సపోటా, ఒకటి జామ చెట్టు, ఇలాగా. అంతే, అవి పెద్దవైతే చాలు, కూరగాయలు వేస్తే వేసా లేకుంటేలే. అంతవరకు అయితే ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా, ఇంకా నేను ఆ గ్యాప్ తీసుకొని కూరగాయలు వేస్తూ ఉంటాను. అంటే మన దగ్గర విత్తనాలు ఉన్నాయి రోజులు అనమాట. చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఒక విధంగా చెప్పాలంటే పొలం చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ వీటిలో ఈరోజు అయితే మొలకలు అయితే వచ్చినాయి. నేను నిన్న పోయి చూసిన, ఈ వీడియో తీసి వారం అయింది. కొన్ని వచ్చినాయి కానీ ఇంకా నాకు కొంచెం అర్థం కావడం లేదు. అవి గడ్డి మొక్కలు కూడా ఉన్నాయి వాటిల్లో, కానీ కొద్ది రోజులు పోయినాక గడ్డి తీసేయచ్చులే చెట్లను కనుక్కున్నాక అని చెప్పేసి అని చూసి వచ్చిన నేను. ఇంకా మళ్ళీ ఈరోజు వర్షం కూడా పడింది. ఆ రోజు అందుకే మాకు చాలా ఎండగా అనిపించింది, ఎండ వస్తుంది, ఇంకా మా చిన్నోడే ఆడబడిపోతాడో ఎండకి అనుకున్నా నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.